ఇటీవల మాదన్నపేటలో జరిగినటువంటి సంఘటనలో పోలీసులు అసలు దోషులను వదిలిపెట్టి అమాయకులైనటువంటి ఇటీవల కాలంలో ఎవరిని కూడా ఆ రకంగా హింసించని విధంగా పోలీసులు చట్ట వ్యతిరేకంగా న్యాయ వ్యతిరేకంగా పోలీసులు అన్ని రకాలుగా ఆ నలుగురు యువకులను పోలీసులు హింసించి కేసును ఒప్పించినట్టు వాళ్ళతో చెప్పించి ఈరోజు అక్రమ కేసులు పెట్టడం జరిగింది. మీరు ఎందుకు ఈ రకంగా తప్పుడు కేసులు పెడతా ఉన్నారు? ఎందుకు ఈ రకంగా ఒక వర్గం యువకులను ఖచ్చితంగా ఈ విషయము జాతీయ స్థాయి వరకు తీసుకెళ్తాము. ఈరోజు పోలీసులు ఇంత దౌర్జన్యంగా, ఇంత చట్ట వ్యతిరేకంగా మరి మీరు అనుకున్నట్లు చేయడం ఏదైతున్నదో ఖచ్చితంగా దీన్ని మేము సవాల్ చేస్తాము. భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మాదన్నపేటలో జరిగినటువంటి సంఘటనలపైన, ఆ తర్వాత పోలీసులు వివరించినటువంటి తీరుపైన ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాలి. ఇక్కడ ఉండేటువంటి అధికారులను ట్రాన్స్ఫర్ చేయాలి. హైదరాబాద్లో ఈ నలుగురు యువకులను అక్రమంగా అరెస్ట్ చేసి వేధించినటువంటి కేసుల్లో ఖచ్చితంగా ఉన్నటువంటి అధికారులను ట్రాన్స్ఫర్ చేసి మరి హై లెవెల్ ఎంక్వైరీ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఈ యొక్క యువకులను ఎవరైతే కొట్టారో, ఎవరైతే హింసించారో, ఎవరైతే పశువుల్లాగా ప్రవర్తించారో పోలీసులు, వాళ్ళపైన క్రిమినల్ కేసులు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వము దీనిపైన స్పందించకపోతే మేమే న్యాయ పోరాటం చేసి ఆ పోలీస్ అధికారులకు శిక్ష పడే విధంగా భారతీయ జనతా పార్టీ ముందుంటుంది. మరి ఈరోజు మొసళ్ళెక్కించి కొట్టడము, ఇంట్లో ఉన్నటువంటి ఆడబిడ్డలను, ఇంట్లో ఉన్నటువంటి తల్లులను, ఇంట్లో ఉన్నటువంటి చెల్లెలను కూడా అవమానం చేసే విధంగా మరి పోలీసులు మాట్లాడడం ఏదైతున్నదో, వేధించడం ఏదైతున్నదో ఖచ్చితంగా దీనికి తగిన మూల్యం పోలీసులు చెల్లించాల్సి వస్తుంది. దీనికి పూర్తిగా స్క్రీన్ ప్లే డైరెక్షన్ అంతా కూడా మజ్లిస్ పార్టీ నుంచి లభించింది. పోలీస్ కమిషనర్ ఆఫీస్కి ఆదేశాలు రావటం లేదు. రాష్ట్ర సచివాలయం నుంచి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఆఫీస్కి ఆదేశాలు రావటం లేదు. వీళ్ళకి ఆదేశాలు ఇస్తుంది దారుసాలం నుంచి. దారుసాలం నుంచి వచ్చేటువంటి ఆదేశాలను హైదరాబాద్ పోలీస్ కమిషనరు, హైదరాబాద్ పోలీస్ వ్యవస్థ అమలు చేస్తూ ఈ రకంగా అధికార దుర్వినియోగం చేస్తూ ఈరోజు పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం చేస్తూ అసలు దోషులను వదిలిపెట్టి ఈరోజు అమాయకులైనటువంటి యువకులను వేధించడం ఏదైతున్నదో ఇది ఎట్టి పరిస్థితుల్లో సహించేటువంటి ప్రసక్తి లేదు. ఈరోజు హైదరాబాద్కి ఎవరు పోలీస్ కమిషనర్గా ఉండాలి, హైదరాబాద్కి ఎవరు డీసీపీలుగా ఉండాలి, హైదరాబాద్లో ఎవరు సిఐలుగా ఉండాలి, హైదరాబాద్లో ఎవరు ఎస్ఐలుగా ఉండాలి, ఈరోజు డీజీపో, హోమ్ మినిస్టరో, హోమ్ సెక్రటరీ, ముఖ్యమంత్రి నిర్ణయించడం లేదు. దారుసాలంలో నిర్ణయాలు జరుగుతూ ఉన్నాయి. దారుసాలంలో జరిగినటువంటి నిర్ణయాల మేరకు హైదరాబాద్లో దోషులను శిక్షిస్తున్నారు. దారుసాలంలో నిర్ణయించిన మేరకు అమాయకులైనటువంటి యువకులను వేధిస్తూ ఉన్నారు. ఇది
సరైనటువంటి విధానం కాదు. మరి ఈ రకంగా పోలీస్ వ్యవస్థ ఇంత రాష్ట్ర రాజధానిలో ఇంత విస్తృతంగా మరి విచ్చలవిడిగా బరి తెగించి ఆ అమాయకులైనటువంటి యువకుల మీద కేసులు పెట్టించి బలవంతంగా చెప్పించి జైలుకు పంపించి ఇదేదో మేము సక్సెస్ అనుకోవడము పోలీసు న్యాయం కాదు. మీరు అసలు దోషులను పట్టుకోండి. భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేస్తుంది. ఎవరైతే నిజమైనటువంటి దోషులు ఉన్నారో ఎవరైతే చేశారో వాళ్ళను పట్టుకోండి తప్ప అమాయకులైనటువంటి యువకులను మేము ఈ రకంగా చేసి హీరోయిజం అనిపించుకోదు. మరి ఎవరైతే మేము ఈరోజు కేసును పట్టుకున్నామని చెప్పి హీరోలుగా పోలీసులు భావిస్తున్నారో ఖచ్చితంగా దీనికి రానున్న రోజుల్లో ఆ హీరోలు ఖచ్చితంగా మరి విలన్గా మారుతారు. విలన్గా మారి ఇదే చెంచల్ కూడా జైలుకు వచ్చేటువంటి పరిస్థితి ఆ పోలీసులకు పడుతుంది.